ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రపంచ దృష్టంతా ఇప్పుడు ఒక చిన్న ద్వీపం కర్గ్ ఐలాండ్ పై నిలిచిపోయింది. ఈ ద్వీపం చుట్టూ జరుగుతున్న పరిణామాలు కేవలం ప్రాంతీయ ఉద్రిక్తతలు మాత్రమే కాదు, ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే స్థాయిలో ఉన్నాయి. కర్గ్ ఐలాండ్ పర్షియన్ గల్ఫ్ లో ఉన్న చిన్నదైన ఇరాన్ కు ఇది ప్రాణాధారం. ఇరాన్ ఎగుమతి చేసే మొత్తం ముడి చమురులో సుమారు 90% ఈ ద్వీపం నుంచి ప్రపంచానికి చేరుతుంది. అంటే ఈ ద్వీపం పనిచేయకుండా పోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదేలవుతుంది. ఇదే కారణంగా అంతర్జాతీయ శక్తులు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అమెరికా ఈ ద్వీపం ప్రాధాన్యతను బాగా అర్థం చేసుకుని తన వ్యూహాలను అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన పరిణామాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి భారీ స్థాయిలో సైనిక చర్యలు చేపట్టిందనే వార్తలు వస్తున్నాయి. కర్గ్ ఐలాండ్ పరిసర ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయనే సమాచారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దాడుల్లో సైనిక స్థావరాలు లక్ష్యంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ పూర్తిగా అందుబాటులో లేకపోయినా పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో ఈ వార్తలే చెబుతున్నాయి. కేవలం వైమానిక దాడులతోనే ఆగిపోకుండా భూస్థాయి చర్యలకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అంటే ఈ ద్వీపాన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకోవడమే లక్ష్యంగా ఉన్నట్లు భావిస్తోంది. ఇక మరోవైపు ఇరాన్ కూడా దీనికి గట్టిగా ప్రతిస్పందిస్తోంది. కర్గ్ ఐలాండ్ చుట్టూ భద్రతను భారీగా పెంచింది. ముఖ్యంగా ద్వీపం చుట్టూ మందు పాత్రలను అమర్చినట్లు సమాచారం. ఒకవేళ శత్రు దేశాలు ఈ ద్వీపంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే అది చాలా ప్రమాదకరమవుతుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు ఏ స్థాయికైనా వెళ్లడానికి సిద్ధమని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ పరిస్థితి మరింత తీవ్రమైతే పక్కనే ఉన్న ఇతర చమురు క్షేత్రాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఇరాన్ నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఇది పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చుతుంది. ఈ మొత్తం పరిణామాల్లో అత్యంత కీలకమైన అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ మార్గాన్ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఒకవేళ అది నిజమైతే ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా తీవ్రంగా ప్రభావితమవుతోంది. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దాని ప్రభావం ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ద్వారా సాధారణ ప్రజలపై కూడా భారంగా మారుతుంది. ఇదే సమయంలో కొన్ని అరబ్ దేశాలు అమెరికాకు మద్దతు ఇస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల పశ్చిమాసియా దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే కర్గ్ ఐలాండ్ ఇప్పుడు ఒక వ్యూహాత్మకమైన యుద్ధ కేంద్రంగా మారింది. ఇక్కడ జరిగే ప్రతి పరిణామం ప్రపంచంపై ప్రభావం చూపేలా ఉంది. ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఈ ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే అది ప్రపంచ స్థాయిలో పెద్ద సంక్షోభానికి దారి తీయొచ్చు. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈ పరిస్థితి శాంతి దిశగా వెళుతుంది లేక మరింత ఘర్షణకు దారి తీస్తుందా?